హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు మట్టి పాత్రలో చాలా సింపుల్‌గా, టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి. నార్మల్ పాన్స్‌లో కంటే మట్టి పాత్రలో చేశారనుకోండి చికెన్ ఫ్రై చాలా జ్యూసీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చూపించే ఈ చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్ మసాలాలతో చాలా టేస్టీగా ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి సింపుల్ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చికెన్ ఫ్రై కోసంగా హాఫ్ కిలో చికెన్ను నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. పీస్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ సైజులో ఉండేటట్టు తీసుకోవాలి. మరీ చిన్నగా ఉందనుకోండి చికెన్ ఫ్రై చేసేటప్పుడు పీస్ సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మట్టి పాత్ర పెట్టుకోవాలి. నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నానండి. ఈ పాత్రలో చేసామనుకోండి చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే తప్పకుండా ఒకసారి ఈ స్టైల్‌లో చికెన్ ఫ్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మట్టి పాత్ర కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఈ విధంగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మలు ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకును కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే వేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే మట్టి పాత్ర కాబట్టి తొందరగా మాడిపోతుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా కూడా చికెన్‌లో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చికెన్ ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామనుకోండి చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పేస్ట్ మొత్తం కూడా చికెన్లో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామనుకోండి చికెన్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలంతా కూడా చికెన్లో బాగా కలిసేలాగా ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారనుకోండి చికెన్ మాడిపోతుంది. అలాగే సిమ్లో పెట్టి ఉడికించారనుకోండి చికెన్ సరిగా ఉడకడమే కాకుండా నారుగా ఉంటుందండి. చూడండి ఇందులోంచి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామనుకోండి అడుగు మాడకుండా చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూసారా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇందులోకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువ యాడ్ చేసుకున్నారనుకోండి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాలు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కనీసం 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరొకసారి గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకున్నామంటే అడుగు మాడకుండా మనకి టేస్టీగా స్పైసీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మట్టి పాత్రలో వేడివేడిగా స్పైసీ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్ని తప్పకుండా ఫాలో చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసి పెట్టారనుకోండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. పీస్ అయితే చాలా జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేసిన చికెన్ ఫ్రై అయితే వేడి వేడి అన్నంలోకినా రసంలోకి అయితే చాలా బాగుంటుందండి కాంబినేషన్. అలాగే ఇందులోకి యూజ్ చేసిన మసాలాలు కూడా చాలా తక్కువ యూజ్ చేసాం కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుందండి. చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పీస్ కూడా చాలా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా! మరెందుకండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లు ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.